హాయ్ అండి. మేమైతే ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నానండి. రవ్వ లడ్డు ఫస్ట్ ఎంపుకోవాలన్నమాట. దోరగా నెయ్యి వేసి ఇట్లా వేయించుకోవాలి. నెక్స్ట్ పాలు కాంచుకోవాలి. రవ్వ 2 గ్లాసులు తీసుకున్నానండి. పాలు సరిపోయినన్ని, దాంట్లోకి ఎన్ని సరిపోతాయో అన్ని. పచ్చి కొబ్బరి తురుము పట్టుకోవాలండి. పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. రవ్వ లడ్డులోకి పచ్చి కొబ్బరి బాగుంటుంది, ఒట్టి కొబ్బరి అయినా బాగుంటుందండి, మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. 2 గ్లాసులు రవ్వలోకి మనకు 1.5 గ్లాసు చక్కెర వేస్తున్నానండి. మాకు తీపి కొంచెం తక్కువే తింటారన్నమాట ఇంట్లో. మీకు కావాలంటే 1.25 గ్లాసు వేసుకోవచ్చు. 1.25 గ్లాసు అని వేసుకోవచ్చు అండి. నేనైతే 1.5 గ్లాసు వేసాను. ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నానండి. ఇంట్లో నెయ్యి లేదు, ప్యాకెట్ నెయ్యి వేస్తున్నాను. కొబ్బరి దీంట్లో వేసి వేయించుకోవాలి దూరగా. దూరగా అలా వేసుకుంటే బాగుంటుందండి, పచ్చివాసనలంతా పోతుంది. కొబ్బరి పచ్చివాసన లేకుండా బాగా స్మెల్ వస్తుంది. బాగా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కొబ్బరి అయితే వేగిందండి, తీసుకోవాలి. తీసుకుని పళ్ళెంలో పోసి ఇలా ప్లేట్లో వేసేసుకొని అంతా కొబ్బరి చూడండి చాలా మంచిగా వేగింది కదా. చూడండి, మనకు రవ్వ లడ్డులోకి వచ్చి రవ్వ, అలాగే పంచదార, పాలు, కొబ్బరి అండి, తురుముబడిన కొబ్బరి. రవ్వలో కొబ్బరి వేసుకొని కొబ్బరి తురుమంతా వేసేస్తాను ఫ్రెండ్స్. మా స్వాతి చూడండి, నాకు ముందు పెట్టు అంటుంది. రవ్వ లడ్డు నాకే ఫస్ట్ అంటుంది. స్వాతి కొంచెం ఉండు నాన్న. సరే, పంచదార వేసాను ఫ్రెండ్స్. చక్కెర ఇలా మిక్సీలో కొట్టుకొని అయినా వేసుకోవచ్చు, మామూలుగా అలాగైనా వేసేసేయచ్చు, మన ఇష్టం. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని అంతా కలిసే వరకు అలా కలుపుకోవాలండి. చక్కెర సరిపోయినంత మన ఇష్టం అండి, ఎంతైనా మనం తీపి ఎంత తినగలమో అంత వేసుకోవచ్చు. నీకు రవ్వ లడ్డు కావాలా స్వాతి? నీకే వేస్తాలే ఫస్ట్ ముద్ద నీకేలేమ్మా. ఓకే, పాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. పాలు గోరువెచ్చగా ఉండాలి, ఎక్కువ కాలకూడదు, ఎక్కువ వేడిగా లేకుండా మరీ చల్లగా లేకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. చూసుకొని రవ్వ లడ్డు అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ముద్దలు చేసుకోవాలి మనము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి రవ్వ లడ్డు చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, రవ్వ లడ్డు చాలా సూపర్గా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసామండి మేము. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు చేసి తీసుకొని వస్తున్నారు. అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు రవ్వ లడ్డు తీసుకొని వస్తున్నది. చెల్లెలైనా తమ్ముడు భార్య అయినా ఎవరైనా చేసేది అమ్మతో పంపిస్తామని రవ్వ లడ్డు. నేనైతే ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా వచ్చింది కదా. టేస్ట్ అయితే అదిరిపోయిందండి,
సూపర్. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. ఇంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదండి. చాలా బాగా వచ్చింది.